మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంకి విచేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీశైలం. ఈ యొక్క లక్ష్యము పట్టుదలతోనే డాక్టర్ అయ్యారా? ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ అయితేనే మీదైతేనేమి, లేకపోతే ఇదే కావాల్సి వచ్చిందా? నేను 6 months ఏజ్ ఉన్నప్పుడు నాకు 6 నెలల వయసులోనే పోలియో వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఐఎమ్ అన్ అన్వాంటెడ్ చైల్డ్. సెయింట్ మేరీస్ పోలియో హోమ్ అనేది అదొక ఓన్లీ పోలియో పిల్లలకి వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎట్లా చేసుకోవాలి అనేది నేర్పించినారు. మీ పేరెంట్స్ అంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా మేడం? పెట్టుకోవచ్చు అని అంటే అవి ఎవరో చెప్తున్నారు అనమాట. ఇట్లా నన్ను ఫస్ట్ వదిలిపెట్టినప్పుడు నేను మా నాన్న 2 కాళ్ళు అంటే కింద నుంచోలేను కదా, కింద పాకుండా నాన్న 2 కాళ్ళు పట్టుకొని నేను అది ఏమి దగ్గర కాదు, అక్కడ అంతా అంటే అంత దూరం పెట్టిన వాళ్ళని వాళ్ళని మీ ఫాదర్ వచ్చి వదిలిపెట్టినా కానీ లెగ్స్ పట్టుకొని ఏడ్చేశారు. పట్టుకొని 2 కాళ్ళు పట్టేసుకున్నానంట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ అండి. ఒక మనిషికి సాధించాలి అనే లక్ష్యం కానీ ఒక గోల్ ఉందంటే ఎలాంటి అంగవైకల్యం కూడా అడ్డు రాదు అంటూ చాలామంది సామెత చెప్తూ ఉంటారు. ఇది నిజమే అన్నట్టు చూపిస్తూ నిరూపిస్తూ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇంతకీ మేడం ప్రస్తావన ఏంటి, మేడం జీవన శైలి ఏంటి, ఎలా ఇంత ఎత్తు ఎదిగింది, ఇప్పటికీ దాదాపు 22 సంవత్సరాల నుండి పేద ప్రజలకు గవర్నమెంట్ సర్వీస్లో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తూ ఎన్నో రకరకాల సక్సెస్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఈ ట్రీట్మెంట్ ఇవన్నీ వదిలిపెడితే మేడం యొక్క సక్సెస్ స్టోరీని ఇప్పుడు మనం ప్రత్యేకంగా సుమన్ టీవీ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? మీరు ఏదైతే అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారో దాని గురించి చెప్పిన తర్వాత మేడంకు స్పెషల్ డిజైన్ కారు, మామూలుగా అంటూ డాక్టర్స్ అంటేనే కార్కి ఒక డ్రైవర్ని పెట్టుకొని వస్తూ ఉంటారు. హ్యూమన్ అలోపతి డాక్టర్స్ ఎవరైనా డాక్టర్స్ అంటేనే ఆల్మోస్ట్లీ ఒక డ్రైవర్ని పెట్టుకొని వస్తూ ఉంటారు. అలాంటిది ఒక ఫిమేల్ ఎంప్లాయీ ఉండి మళ్ళీ అంగవైకల్యంతో ఇబ్బంది పడుతూ కార్ని స్పెషల్ డిజైన్ చేశారు. ఇంతకీ ఈ స్టేజ్కి ఎలా ఎదగగలిగారు? ఇంతకీ ఏంటి మేడం మీ సక్సెస్ స్టోరీ? ఒక్కసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులు షేర్ చేయండి. థ్యాంక్ యూ హర్ష ఫర్ నా దగ్గరకు వచ్చి యూ కేమ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు టేక్ మై ఇంటర్వ్యూ. ఐఎమ్ సో గ్లాడ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. సో యాజ్ యూ ఆల్రెడీ చెప్పేసావు కదా, ఐఎమ్ డాక్టర్ గ్రేస్ సెలెస్టియల్ నా పేరు. ఎలా మీ యొక్క లక్ష్యము పట్టుదలతోనే డాక్టర్ అయ్యారా? ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ అయితేనే మీదైతేనేమి, లేకపోతే ఇదే కావాల్సి వచ్చిందా? యాక్చువల్గా నేను 6 months ఏజ్ ఉన్నప్పుడు నాకు 6 నెలల వయసులోనే పోలియో వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే ఐఎమ్ అన్ అన్వాంటెడ్ చైల్డ్. మా మదరు ఆల్రెడీ వాళ్ళు 4 members నాకన్నా ఉన్నారు. ఇంకొక 3rd చైల్డ్ కడుపులో ఉన్నప్పుడు అమ్మకి ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు ఆమె కడుపులో ఉండగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అది ఇంకా ఒక మిరాకిల్ లాగా షీ కేమ్ అవుట్ ఆఫ్ దట్. కానీ ఆ బేబీ మాత్రం మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్. సో తన తర్వాత మళ్ళీ 2 బాయ్స్ని పుట్టారు. వాళ్ళు 2 అన్నలు ఉన్నారు నాకు. ఇంకా లాస్ట్లో మళ్ళీ నేను కన్సీవ్ అయినప్పుడు నన్ను మా మదర్కి ఒక నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు అబార్టివ్ పిల్స్ ఇచ్చినారు ఆల్రెడీ. ఎందుకోసం మేడం? అంటే ఇంకా ఇంతమంది ఉన్నారు, ఆల్రెడీ ఒక సిక్ చైల్డ్ ఇంట్లో ఉంది, సో వద్దు అన్నట్లుగా ఇంకా ఇచ్చినారు. తనకు కూడా అంత అవేర్నెస్ ఉండి లేక తీసుకున్నారు. బట్ మీ దగ్గర నేను అంటే ఇన్ ఆర్డర్ టు అంటే ఈ లోకానికి నేను అవసరమో లేకపోతే నేను అవసరమే కదా మేడం, తెలీదు. సో గాడ్స్ పర్పస్ ఆయన ప్లాన్స్ వేరే ఉంటాయి. సో ఐఎమ్ బోర్న్, నేను హెల్దీగా పుట్టినా, పుట్టడం బాగా పుట్టినాను, అంత మంచిగా ఉంది. ఇంకా ఏదో 6 months ఏజ్ ఆ టైంలో మామూలుగా స్నానం చేయించేటప్పుడు ఫీవర్ వచ్చిందంట ఫస్ట్.
ఓకే మేడం. ఫీవర్ వస్తే నంద్యాలలో, నేను పుట్టింది నంద్యాలలో మేడం ఓకే, నంద్యాల రాయలసీమ. ఓకే మేడం. అంటే అమ్మ నాన్న వాళ్ళిద్దరూ దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర సైడ్ వాళ్ళు. మేడం అమ్మది గుంటూరు జిల్లా, నాన్నది అవనిగడ్డ. ఓకే మేడం. వాళ్ళు జాబ్స్ మీద, నాన్న కరెంట్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. మేడం సో ఆ ఏపీఎస్సి ద్వారా ఆయన అనంతపూర్కి వచ్చి, సో ఇక్కడ రాయలసీమలోనే తన సర్వీస్ అంతా చేసినారు. మేడం మా మదరు టీచర్. మేడం మీ మదర్ యా. పోలియో కంటే ముందు ఫస్ట్ ఫీవర్ వచ్చిందంట. ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టరు చూసి ఏవో 2 ఇంజక్షన్లు వేసినారంట. చూసి బాగా ఇంజక్షన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాళ్ళ మీద పడుకోబెట్టి మసాజ్ చేస్తారు కదా. అవును మేడం. సో అమ్మాయి అది చేస్తుంది. చేసేటప్పుడు ఉన్నట్టుండి 2 కాళ్ళు పక్కకు పడిపోయినాయంట సడన్లీ. అంటే మసాజ్ చేయాల్సి ఎందుకు వచ్చింది మేడం? మసాజ్ అంటే మామూలుగా పిల్లలకి స్నానం చేస్తారు కదా, ఏదో ఆయిల్ లాగా. అవును మేడం. అట్లా చేస్తా ఉంటే 2 కాళ్ళు పక్కకు పడిపోయినాయంట. ఏమైంది అనేసి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే పోలియో డ్రాప్స్ వేయించలేదా అని అడిగినారంట. ఓకే మేడం. అంటే ముందే ఫీవర్ వచ్చినప్పుడు ఒకవేళ తెలీదు అంటే వీ షుడ్ నాట్ క్వశ్చన్ దట్. అంటే తర్వాత నా అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. నాకు యాక్చువల్గా ఈ 2 కాళ్ళతో పాటు ఈ రైట్ హ్యాండ్ కూడా ఎఫెక్ట్ అయిందంట ఫస్ట్ మేడం. తర్వాత ఇది కోలుకుంది, ఈ చేయి కోలుకుంది. అంటే కొంచెం లాంగ్ రన్లో సెట్ అయిపోయింది వెంటనే. నన్ను ఇంకా అక్కడి నుంచి ఆ రైల్వే డాక్టర్ దగ్గర నుంచి మళ్ళీ హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే వాళ్ళు ఇంకా కేసు పెట్టండి ఆ డాక్టర్ అది ఇది అని అంటే, లేదు ఏదో జరిగింది, ఏదో మాకే జరగనివ్వండి పర్వాలేదు అంటే. నాకైతే యాక్చువల్గా పోలియో డ్రాప్స్ వేయించలేదు. సండేస్ వేస్తారు కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సండే నాట్ ఓన్లీ సండే మేడం, ప్రెజెంట్ రైట్ నో 2 days ఆఫ్టర్ వర్కింగ్ డేస్ లో కూడా స్కూల్స్ కి వెళ్ళేస్తుంది. అప్పట్లో అంత 70s లో లేదు కదా. సో అట్లా నాకు అది ఏమంటారు, ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్స్ అన్ యాక్సిడెంట్. హ్యాపెన్ కావాలి, అది జరగాలి, ఈరోజు నేను ముందుకు రావాలి. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ ఒక ఏమంటారు, ఒక స్కెడ్యూల్ ప్రకారం దేవుడు ఒక స్కెచ్ చేసినాడేమో తెలియదు కానీ, బట్ ఆల్ ఇట్ హ్యాపెన్. నేను ఎవరిని దానికి అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, మెనీ పీపుల్ ఆర్ దేర్. నాకు పోలియో వచ్చింది, ఇంకొక సమ్ అదర్ డిజబిలిటీస్ ఆర్ దేర్, బట్ దే ఆర్ అంటే గోయింగ్ ఆన్ కదా. సో లైఫ్ దేవుడు మనకి ఈ లైఫ్ ఇచ్చిన తర్వాత దీన్ని ఎంతవరకు మనము మన కోసమే మనం చేసుకుంటున్నామా, లేకపోతే మన వల్ల పక్కన వాళ్ళకి ఇదవుతుందా అనేదే నాది కాన్సెప్ట్ ఉంటుంది. సో నేను ఇంకా ఆ పోలియో వచ్చిన తర్వాత 3 to 4 years ఏజ్లో నాకు సిఎంసి వెల్లూరులో ఫుట్ డ్రాప్ ఉంది. ఇట్లా కాలు, ఇట్లా పాదం, ఎడమ కాలు ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా పడిపోయింది. అంటే క్యాలిపర్లో పెట్టాలి అని అంటే ఇక్కడ ఆపరేషన్ చేయాలి బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఆపరేషన్ చేసి స్ట్రైట్ చేస్తున్నారు ఆ ఫుట్ని. తర్వాత నుంచి క్యాలిపర్ క్రచెస్ అని ఉంటుంది. 4 years నుంచి 2 కాళ్ళకి, 4 సంవత్సరాల బేబీకి క్యాలిపరు క్రచెస్ లేదు. అవి క్రచెస్ క్యాలిపర్ అంటే ఒక ఐరన్ దాంతో తయారు చేసి ఒక ఫ్రేమ్ ఉంటుంది. అవి కాళ్ళకి పెట్టుకొని బెల్ట్లు వేసుకొని 2 చేతుల్లో శంఖకర్రాలు అంటారు కదా, క్రచెస్, అవి వేసుకొని నడిచాను నేను స్కూల్ లైఫ్ అంతా అలానే. స్కూల్ సో అప్పుడు ఆ 4 years కన్నా ముందు వెంటనే నన్ను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇట్లా ఇవన్నీ అంటే విత్ దట్ కాళ్ళు అంటే పాకుతూనే నేను కంప్లీట్ చేశారు. స్కూల్కి పంపించినాను నన్ను. తర్వాత నేను 6 years ఏజ్లో నన్ను 82 or 83లో నన్ను పోలియో హోమ్లో 2nd classకి వేశారు. పోలియో హోమ్ అక్కడంతా ఇలాంటి పోలియో డిసీజ్ సెయింట్ మేరీస్ పోలియో హోమ్ అనేది అది ఒక మిషనరీ, ఆస్ట్రేలియన్ మిషనరీ అక్కడ ఒక సంస్థ పెట్టి ఓన్లీ పోలియో పిల్లలకి వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎట్లా చేసుకోవాలి అనేది నేర్పించినారు. సో ఐ వాజ్ దేర్ ఫర్ 3 years. 2nd, 4th,
5th. మేడం థర్డ్ క్లాస్ చదవలేదు నేను. మేడం అంటే ఖమ్మం నుంచి మళ్ళీ అది మేడం హాస్టల్లో అంత చిన్న ఏజ్లో 4 years బిఫోర్ 6 years బేబీని పెట్టినారు. మీ పేరెంట్స్ అంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా మేడం? పెట్టుకోవచ్చు అని అంటే అది ఎవరో చెప్తున్నారనమాట, మేడం ఇట్లా అక్కడికి పంపించడం వల్ల మీ పాపకు మేలు జరుగుతుంది అని. అక్కడ వాళ్ళు ఎట్లా అంటే క్రచెస్ వేసుకొని మెట్లు ఎక్కడము, ఎట్లా మన పనులు ఎట్లా చేసుకోవాలి, ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్, అంటే డిపెండెంట్ కాకుండా ఇప్పుడు నా స్నానం ఎట్లా లేకపోతే మా నాన్న ఎత్తుకొని తిరగడమే, వాష్రూమ్కి తీసుకోవాలన్నా ఎత్తుకోవాల్సిందే, ప్రతి దానికి ఒకరు తీసుకొని పోయాలి. నాకు బాగా గుర్తుంది, ఆ 7-8 years ఏజ్లో నేను నా బట్టలు ఉతుక్కున్నాను. 6-7 years ఏజ్లోనే ఎవరి వాళ్ళు ఉతుక్కోవాలి అంతే. అక్కడ జొన్నన్నం పెట్టేవాళ్ళు. చేసుకుంటూ ఉన్నారు పాత జ్ఞాపకాలు. అసలు అంటే ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్, చాలా వరకు అన్ని గుర్తున్నాయి నాకు. సో అది నాకు చాలా మైల్ స్టోన్, లేకపోతే ఒక ఇనిషియేషన్ అనమాట నాకు లైఫ్లో. నా కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి అదొక బాగా ప్లస్ పాయింట్ అయింది. ఇట్ వాజ్ సో అంటే ఒక బ్యూటిఫుల్, లేకపోతే ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ దట్ హాస్టల్. అంటే దూరంగా తల్లిదండ్రులకి ఉన్నాను అనేదేమో కానీ నేను నన్ను ఫస్ట్ వదిలిపెట్టినప్పుడు నేను మా నాన్న 2 కాళ్ళు అంటే కింద నుంచోలేను కదా, కింద పాకుండా నాన్న 2 కాళ్ళు పట్టుకొని నేను జరిగింది అలా. ఓకే మేడం. పోనీ లేదంట. మళ్ళీ మీ ఫాదర్ ఏం చేశారు మేడం ఆ టైంలో? ఇంకా ఏం లేదు, వదిలేసి వచ్చేసినారు. మీ ఫాదర్ ఫస్ట్ డే మిమ్మల్ని కాలేజ్ స్కూల్లో హాస్టల్ వదిలేసి, అది ఏమి దగ్గర కాదు అక్కడ అంతా, అంటే అంత దూరం పెట్టిన వాళ్ళని, సారీ వాళ్ళని దగ్గర వాళ్ళు ఉంటారు ఊర్లలో వాళ్ళు. నేను ఒక్కదాన్ని ఇంత దూరం నుంచి, లాంగ్ నుంచి కర్నూలు నుంచి ఖమ్మం అంటే చాలా లాంగ్, నియర్లీ 300 to 400 kilometers. ఫోన్స్ లేవు ఆ టైంలో. మీ ఫాదర్ వచ్చి వదిలిపెట్టినా కానీ లెగ్స్ పట్టుకొని ఏడ్ చేశారు. పట్టుకొని 2 కాళ్ళు పట్టేసుకున్నానంట. కానీ ఇంకా లేదు అనేసి మా నాన్న ఎట్లా అంటే, ఆయనకి బాధ ఉన్నా కూడా నా మేలు జరగాలి అనేది ఇంపార్టెంట్. అంతేలేదు మేడం, పేరెంట్స్ ఎవరైనా ఇక్కడ వదిలిపెడుతున్నారనే ఒక బాధ ఒక సైడ్ అయితే, మీరు అక్కడ ఉంటేనే సెట్ అవుతారు అనేది ఇంకోటి. అక్కడ బోర్డు మీద ఒకటి రాస్తుందంట, ఒక వర్డ్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది అని. అంటే ఇంకా ఆయనకి అదొక ఇంకా ఏం లేదు, బిడ్డ ఇక్కడ సేఫ్ ఉంటుంది అన్న దాంతో ఇంకా వచ్చేస్తున్నారు. అప్పట్లోనే ఆయన వర్కింగ్ కాబట్టి, ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నాకు ఫీజు తోటే నన్ను అక్కడ చేర్పించుకున్నారు వాళ్ళు, లిటిల్ బిట్ ఆఫ్ పేమెంట్ తోటి. ఆ తర్వాత నేను 6th classకి నేను కర్నూలుకి వచ్చేసినాను. కర్నూలు సెయింట్ జోసెఫ్స్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్. చిన్నప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించినారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ మీడియము ఫీజులు కట్టాలన్నా మరి ఏమో తెలీదు, మళ్ళీ నన్ను అక్కడ తెలుగు మీడియంకి జాయిన్ చేసేసారు. సో ఆబ్వియస్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుగు మీడియంలోనే కంటిన్యూ అయిపోయాను. 6th నుంచి 10th వరకు సెయింట్ జోసెఫ్స్ కర్నూలులో చదివినాను. అక్కడ కూడా 8th class వరకు కిందనే ఉండేవి. 9th 10th వచ్చేటప్పటికి అప్స్టేర్స్లో ఉన్నాయి క్లాసెస్. అప్పుడు ఇంకా బాగా ఆలోచిస్తున్నారు మా నాన్నగా, ఎట్లా పాప ఎట్లా పైకి ఎక్కుతుంది, 2 crutches వేసుకొని స్కూల్ మార్చాలి అని అనుకున్నాను. అప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ అన్నారంట, నో అసలు అట్లా పాపని మేము, షీఈ్ ఎ బ్రైట్ స్టూడెంట్, షీ విల్ డూ ఇట్, షీ విల్ మేక్ ఇట్, తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, తను వెళ్తుంది, మీరు చూడండి, మీరు ట్రై చేయండి, ఒకసారి పాపకి ఎట్లా చేయాలనో మీరు చూపియండి అని అన్నారు. ఇంకా అంతే, ఇంకా ఎక్కేసినా నేను. 9th 10th అప్స్టేర్స్ ఎక్కి నా ఫ్రెండ్స్ అంటే ఒక క్రచ్చర్ పట్టుకొని, ఒక సైడ్ ఏమో పట్టుకోవడానికి ఉండేది, అది ఉంటది కదా రైలింగ్ లాంటిది, ఒక సైడ్ ఉండేది కాదు, ఇంకొక సైడ్ నా ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్ ఆర్ ద మెయిన్ సపోర్ట్ ఫర్ మీ. ఆ స్కూల్ లైఫ్ లో ఆ సపోర్ట్ లేకపోతే సక్సెస్ మీరు బయటకు రాలేదు మేడం.
మై ఫ్రెండ్స్ అంటే ఇంకా ఇంట్లో నన్ను పేరెంట్స్ ఎట్లున్నారో నా ఫ్రెండ్స్ నేనంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి అంత ఇష్టం. స్కూల్లో కానీ ఇప్పుడు కొంతమంది దాకా ఓకే మేడం బాగుంటుంది, కొంతమంది ఉన్నారు ఏడిపించిన వాళ్ళు ఉన్నారు, ఎక్కిరిచ్చిన వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు చూసారు అని చూసినాను. నాకు స్కూల్లో ఒక మెమరీ ఏంటి అంటే అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీ జరిగేటప్పుడు అందరూ మార్చ్ పాస్ చేస్తారు. నేను చూస్తా ఉండేదాన్ని అనమాట, నేను అసెంబ్లీకి వెళ్ళాను, క్లాస్ రూమ్ ముందు కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. అంటే అదొక నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ అది. వాళ్ళని చూస్తూ ఉండే ఎంత బాగుంది కదా, వాళ్ళు ఎలా లెఫ్ట్ అండ్ రైట్ అని నడుస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు బాధ అనిపించేది, కానీ మళ్ళీ ప్లే గ్రౌండ్లో వాళ్ళు ఆడేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, అవన్నిటికీ చూసేదాన్ని ఒక ఫీల్ అంటే ఆ చిన్న మనసులో ఏముండేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఐ ఓవర్కేమ్ అవన్నిటిలో. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నాను. బైపీసీ ఎందుకు తీసుకున్నాను అనంటే అదే బైపీసీ చదివితే డాక్టర్ అవుతారు, నాకు పాసిబుల్ అవుతుందా లేదా అనేది లేదు, ఇంకోటి తెలియదు నాకు తెలియకుండానే నేను నా పరిస్థితి ఇది కదా, నేను చెయ్యలేనేమో అనే ఆ సెకండ్ థాట్ లేదు నాకు. కామన్ గా నేను ఎప్పుడు ఎగ్జామ్షన్ తీసుకోలేదు. నేను కెమిస్ట్రీ టైట్రేషన్స్ నేనే ఫస్ట్ చేస్తుంటే, క్రచర్ పెట్టుకొని క్రచర్ తోనే ఇట్లా బ్యూరెట్ పట్టుకోవాలి కదా, దాంతో సపోర్ట్ పట్టుకొని నేను వెళ్ళేదాన్ని. అంటే వాళ్ళు ఎవరో వచ్చి నా బ్యూరెట్ పట్టుకోవడం లేకపోతే నావి పట్టుకోవడం లేదు, నాది నేనే చేసుకుంటుంటే. అట్లా ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత అప్పుడు ఎంసెట్ రాయాలి. ఎంసెట్ రాసిన తర్వాత మళ్ళీ ఎట్లా, అప్పట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిజబిలిటీ, ఇప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చి జస్ట్ నార్మల్గా మార్క్స్ వచ్చినా కూడా సీట్లు వస్తున్నాయి. బట్ అప్పుడు ఆ టైంలో అది లేదు. ఇట్ వాజ్ వెరీ టఫ్ కాంపిటీషన్. సో నాకు రిజర్వేషన్ లేదు. నేను నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనంటే ఆయుర్వేదిక్ బాగుంటుంది అనేసి మా బ్రదర్ ఇన్లా సజెస్ట్ చేసినారు. సో ఐ అటెండెడ్ దట్ కౌన్సిలింగ్. అక్కడ కూడా ఆ కౌన్సిలింగ్ దగ్గర నాకు 90% డిజబిలిటీ ఉంది, బోత్ లెగ్స్ ఉన్నాయి, క్రచెస్ తీసి నడవమన్నారు. బట్ అది నాకు కష్టం అవుతుంది అన్నప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్, హీ వాజ్ సో కైండ్, ఐ షుడ్ రిమెంబర్ హిస్ నేమ్, డాక్టర్ వరదాచారి. నేను ఆయన ఆ సారు, లేదు అమ్మాయి సీట్ అమ్మాయికి ఇచ్చేసేయండి, వి విల్ ఫిజికల్ టెస్ట్ మేము మా కాలేజ్లో చేసుకుంటాం అనేసి. దేవుడి దయ వల్ల బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ సీట్ ఇన్ హైదరాబాద్. కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్లో 5.5 years కోర్స్, 2 years కాలేజ్లో ఉంటాం. అంటే సెకండ్ ఇయర్ 1.5 semester అయిపోయిన తర్వాత మనము క్లినికల్స్కి వెళ్ళాలి. అక్కడ హాస్టల్లో ఇంకొకటి చెప్పాలి, హాస్టల్లో నాకేమీ వీల్ చైర్ లేదు అప్పట్లో లేదు. మా ఫాదర్ వాళ్ళకు కూడా మరి అంత తెలుసో లేదో నాకు తెలియదు, అఫోర్డ్ చేయగలరు మరి ఆ ఐడియా చెప్పారు. అవును, ఎందుకో మరి దాని జోలికి పోలేదు. నేనంటే క్యాలిపర్ క్రచెస్తో నడుస్తున్నాను అదొక్కటే ఉంది, కానీ వీల్ చైర్ ఉంటే నా డే టు డే యాక్టివిటీస్ ఈజీ అవుతుంది అనే కాన్షియస్ లేదు, నాకు లేదు, వాళ్ళకు కూడా లేదు. సో నేను ఎట్లా అంటే మార్నింగ్ లేస్తే 6 o'clock మేబీ అప్పుడు వేసుకోవాలి క్యాలిపర్. లెగ్స్ కి ఒక్కోటి చాలా వెయిట్ ఉంటుంది మేడం. అది వేసుకొని నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కటి లేకపోతే లేదు, ఏం లేదు, కింద పాకడమే. ఇంకా నేను మార్నింగ్ వేసుకుంటే నైట్ మళ్ళీ నేను వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి పడుకోవాలి. మధ్యలో వాష్రూమ్ వస్తే మళ్ళీ వేసుకొని పోవాల్సింది, మళ్ళీ తిరిగి అన్ని వేసుకొని అది కామన్ వాష్రూమ్స్. సో నేను స్నానంకి వెళ్ళాలి అని అంటే క్యాలిపర్ వేసుకొని వెళ్ళేదాన్ని. వెళ్ళి అక్కడ ఒక స్టూల్ పెట్టుకున్నాను వాష్రూమ్లో. ఆ స్టూల్ మీద కూర్చొని క్యాలిపర్ విప్పి, సోప్ కేస్ ఉంటుంది కదా, ఆ సోప్ కేస్ మీద నా క్యాలిపర్ పెట్టి స్నానం చేసి మళ్ళీ వాష్రూమ్లోనే నా
క్యాలిపర్ కాళ్ళకి వేసుకొని మళ్ళీ తిరిగి రావాలి. బయటకు వచ్చేదాన్ని. ఓకే మేడం. దట్ వాజ్ నాట్ ఎ సింగిల్ డే, డైలీ ఇట్ వాజ్ 5.5 years. వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా ఇది ఎంత చేసింది అని అనుకుంటాను. ఎలా ఫీల్ అవుతుండ్రు బట్ ఇప్పుడు దాకా? ఓకే మేడం, ఇక్కడ 10th దాకా మంచి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. BAMSలో యూనివర్సిటీ పెద్ద పెద్ద ఎంప్లాయీస్తో కూడిన కార్స్లో పేరెంట్స్ తెచ్చేవాళ్ళు. ఎలా ఉంటుందంటే చూసాను నేను చాలా యూనివర్సిటీస్లో, ఆ ఫీల్ విధానం చూసాను. ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు చాలా బాధపడేదాన్ని మేడం. ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు కాదు, అంటే ఈ అమ్మాయికి హెల్ప్ చేయాల్సి వస్తుందేమో అన్నట్లుగా. నా క్లాస్మేట్స్ హాస్టల్లో ఉన్నారు 2-3 కానీ వాళ్ళు నాతో ఉండేవాళ్ళు కాదు. నాకు ఫ్రెండ్స్ బయట నుంచి డే స్కాలర్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. హాస్టల్లో ఉండేవాళ్ళు ఇబ్బందిగా ఉండేవాళ్ళు, వాళ్ళు మింగిల్ అయ్యేవాళ్ళు కాదు, వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు నా బ్యాచ్మేట్స్. తర్వాత ఫస్ట్ ఇయర్ అంతా బాగా సఫర్ అయినాను కొంచెము. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి స్లోలీ అందరు అలవాటు అయిపోయినారు. నాకు ఎట్లా అంటే మెస్కి పోయి అన్నం తినాలి. అందరు ఏం చేసేవాళ్ళంటే ప్లేట్స్లో అన్నం వేసుకొని వచ్చి రూమ్లో తినేవాళ్ళు, రూమ్కి వచ్చి ప్రశాంతంగా తినేవాళ్ళు. నాకు వేరే వాళ్ళని అడగాలంటే బాధ, మెస్కి పోయి తినాలంటే ఒక్కదాన్నే కూర్చొని తింటున్నానని వాళ్ళు ఆయమ్మలు ఏమన్నా ఫీల్ అయ్యి వాళ్ళు ఏమన్నా నా మీద సింపతి చూపిస్తారేమో అని అదొక బాధ. కొన్నిసార్లు చెప్పాలంటే మా అమ్మలకు కూడా తెలియదు, నేను స్కిప్ చేసేదాన్ని. అప్పుడు వేరే వాళ్ళని అడగాలంటే వాళ్ళకే వాళ్ళు తెచ్చిస్తేనే తినేదాన్ని, కానీ వాళ్ళని నాకు లంచ్ తీసుకురావా, నాకు కూడా పెట్టుకొని రావా అనడానికి మాత్రం నాకు నోరు వచ్చేది కాదు. మీ పేరెంట్స్ డిస్కస్ చేయాలి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ చేయలేదు. ఓకే మేడం, ఇక్కడ ఇది BAMS స్టోరీ. సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా నేను అడగకముందే నా జూనియర్స్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇంకా ఎంత క్లోజ్ అంటే ఇంకా నేను నా బ్రష్ మీద పేస్ట్ కూడా వేసి ఇచ్చి షరీన్, కిరణ్ ఇట్లా వాళ్ళు ఐ హ్యావ్ టు సే దేర్ నేమ్స్. మై కజిన్ కూడా ఉండింది సునీత గ్రేస్ అని. సో ఫస్ట్ ఇయర్ మాత్రము ఐ సఫర్డ్ ఎ లాట్. ఆ తర్వాత చాలా చాలా బాగా మళ్ళీ మెడికల్ కాలేజ్లో 3 floors థర్డ్ ఇయర్ నుంచి 3 floors ఎక్కాలి, పైకి ఎక్కాలి. 3 floors ఎక్కేదాన్ని. పొద్దున పూట క్రచెస్, క్యాలిపర్ క్రచెస్ తోటే. మార్నింగ్ 9 o'clockకి హాస్పిటల్ చార్మినార్లో. అంటే నేను 8కి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కంపెనీ అయ్యేవాళ్ళు. వచ్చేటప్పుడు మాత్రం అనిత అని నా ఫ్రెండ్ ఉండేది, ఆ పిల్ల ఖచ్చితంగా వచ్చేది. అక్కడి నుంచి డే స్కాలర్ తను. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది. మళ్ళీ నేను కొంతమంది నేమ్స్ నేను మెన్షన్ చేస్తున్నానని కాదు, ఎవ్రీవన్ ఈజ్ లవింగ్. నేను అంటే వాళ్ళని సపరేట్గా నేను చెప్తున్నానని మళ్ళీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. 3 floors ఎక్కి మళ్ళీ దిగి రావడము, మధ్యాహ్నం వస్తానే మళ్ళీ లంచ్ చేసుకోవాలి. 12కి అయిపోతుంది అక్కడ పోస్టింగ్స్. మళ్ళీ 1 o'clockకి కాలేజ్ ఉంటుంది మాకు. ఎట్లా అంటే 6 months పెరిఫరల్స్ వేరే హాస్పిటల్స్ కూడా వేసేవాళ్ళు, ఆయుర్వేదిక్ ఒకటే కాదు, మిగతా అన్ని. ఫైనల్ ఇయర్ లో సర్జరీ ఉంటది కదా, అప్పుడు ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బసవతారక హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో ఒక సర్జరీకి నాకు కనిపించదని నాకు కింద పీట లాంటిది వేసి దాని మీద నుంచోబెట్టి చూపించినారు. అంటే ఈ పాప ఇంత దాంతో వచ్చింది కదా, పెరిఫరల్స్ మనం స్కిప్ చేయొచ్చు చేయాలనుకుంటే. కానీ ఐ వెంట్ దేర్. ఇట్ వాజ్ నేను ఈవెన్ మార్చి పోస్టింగ్స్ కూడా అటెండ్ అయినాను. ఏది కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు చెప్పాలి, యాక్చువల్గా మా బ్రదర్ నా సీనియర్, నేను ఫస్ట్ ఇయర్ లో ఉంటే ఆయన థర్డ్ ఇయర్, డాక్టర్ ఫెయిత్ఫుల్. మా అన్నకి ఆయనకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పినట్లున్నారు, ఎందుకురా మీ చెల్లెల్ని ఇక్కడ, అవసరమా మీ చెల్లెలకి అది ఇది అని. ఇంకా ఏం చేసినాడంటే మామూలుగా అంటే వదిలేమని చెప్పకుండా ఇంటికి తీసుకొని ఇచ్చినాడు. ఇంకా తీసుకొని పోకుంటున్నాడు మళ్ళీ కాలేజ్కి. ఏంటి అని అంటే మా నాన్నలకు చెప్పినట్టున్నాడు, కష్టమవుతుంది వద్దులే అది ఇది అని.
అని అంటే ఇంకా మళ్ళీ తర్వాత నేను కూడా ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను. మళ్ళీ మా బ్రదర్ ఇన్లా నాకు కౌన్సిలింగ్ ఇచ్చినారు. లేదు లేదు, నువ్వు కష్టమైనా కానీ ఏం కాదు, నువ్వు చేయాల్సిందే, నువ్వు చదువు, నువ్వు ఫస్ట్, తర్వాత నువ్వు యూ విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ అని చెప్పినారు. ఐ వెంట దేర్. ఒక్కసారి ఇంకా నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత వెనకాల నా బ్యాక్ సైడ్ ఎన్ని మాట్లాడినా నేను ఇట్లా విననట్లు ఉండేదాన్ని. సీనియర్స్ కొంతమంది డిస్కరేజ్ చేసినారు, నా ఎదురుగానే చేసినారు, బట్ అవి నేనైతే తీసుకోలేదు. వాళ్ళని అవాయిడ్ చేసేదాన్ని. సో దట్ వాజ్ మై మెడికల్ కాలేజ్ జర్నీ. ఆఫ్టర్ పోస్టింగ్ ఎలా మేడం? పోస్టింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలి మేడం. 1:00కి లంచ్ తినాలి. డేస్ కలర్స్ అందరు మా రూమ్కి వచ్చేవాళ్ళు, వాళ్ళ లంచ్ బాక్సులు అవన్నీ తీసుకొని వచ్చేసి ఎవరో వన్ నాకు ఎక్కువ జ్ఞాని గుర్తున్నట్టుంది, జ్ఞాని, స్వర్ణలత, వీళ్ళు నాకు పోయి నా మెస్లో నా ప్లేట్ తీసుకొని ఇచ్చేవాళ్ళు. సో నేను తిన్న తర్వాత మళ్ళీ అందరం కలిసి నడుచుకుంటా కాలేజ్కి వెళ్ళే వాళ్ళము. నేను క్రచెస్ ఎట్లా ఎక్కేదాన్ని అంటే ఈవెన్ బాయ్స్ యూస్ టు సపోర్ట్ మీ. మా క్లాస్మేట్స్ కొంతమంది మురళీకృష్ణ, వీళ్ళు సుమన్ బాబు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా నేను ఎక్కుతా ఉంటే నా క్రచర్ పట్టుకొని, ఒక క్రచర్తో పట్టుకొని ఉండేదాన్ని, ఒకటేమో రాడ్ ఉంటుంది దాన్ని పట్టుకొని ఎక్కేదాన్ని. ఆ క్రచర్ని వాళ్ళు నా కోసం పైకి తీసుకొని వచ్చేవాళ్ళు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. అంటే లేటర్ ఆన్, స్టార్టింగ్లో లేదు, ఒక 4th ఇయర్ 5th ఇయర్కి వచ్చేటప్పటికి ఎవ్రీవన్ కేమ్ టు, అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చినారు. ఓకే, గ్రేస్ కూడా మన క్లాస్మేట్, మనము ఎంకరేజ్ చేయాలి అన్న దాంట్లోకి దే ఆల్సో కేమ్. నేను హాస్టల్లో నేను బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టి నా ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న ట్రీట్ ఇచ్చి వచ్చి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి వచ్చినాను నేను. అందరికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, నాట్ ఓన్లీ హెల్ప్ క్లాస్మేట్స్, ఎనీవే వాళ్ళ లవ్, వాళ్ళ సపోర్ట్. సో అది ఆ మెడికల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాను. అప్పుడే ఇప్పుడే ఇవి మెడికల్ ఆఫీసర్స్ పడ్డాయి అనమాట, పోస్టులు పడ్డాయి, గవర్నమెంట్ పోస్టులు. హైదరాబాద్లో చదివినాను అని అంటే అంటే నేను ఫిజికల్గా క్యాలిపర్ వచ్చేస్తున్నాను కానీ బట్ ఐ వాజ్ వెరీ పాష్. ఓకే, సూపర్. పాష్లో ఉండేవాళ్ళు. నేను అంటే ఎక్కడ నేనేం తగ్గే ఉన్నాను. నేను నా డ్రెస్సింగ్ వే నేను కానీ అంత, నా హెయిర్ స్టైల్ కానీ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉండేదాన్ని. గాగల్స్ పెట్టుకుంటుంటే, గ్లాసెస్. అది నేను స్కూటీ నడుపుతుంటే కామెంట్ వాళ్ళు ఏదో చేసినారనమాట. నేను మా ఫ్రెండ్ పోతుంటే అంటే హిందీలో, అంటే ఈమెకి కానీ కాళ్ళు ఉంటే అసలు ఈ ట్విన్ సిటీస్ని వెళ్తుందిరా బాబు. ఓకే ఓకే, అంటే ఆ కాన్ఫిడెన్స్ కన్నారో మరి దేనికన్నారో ఇదంతా. ఓకే మేడం, మళ్ళీ తిరిగి మ్యారేజ్ ఎప్పుడు మేడం? సో సోషల్ వెల్ఫేర్లో నేను ఒక 2 years పనిచేసినాను. అంటే ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ పోస్టింగ్ పడ్డాయి. అది నాది పోస్టల్లో నాది కొరియర్ చేశాను, నాకు తెలియక. ఓకే మేడం. కొరియర్ చేసేటప్పటికి అది పోలేదు, వాళ్ళకి రీచ్ అవ్వలేదు. సో నాకు అప్పుడు మెడికల్ ఆఫీసర్ పోస్టింగ్ 2003లో పడినాయి అనుకుంటా. అప్పుడు నాకు రాలేదు. ఓకే మేడం. నెక్స్ట్ 2004లో 2 నోటిఫికేషన్లో పడలేదని, రాలేదు అనుకుంటా. మొత్తానికైతే నేను ఒక 2 years సోషల్ వెల్ఫేర్ దాంట్లో పనిచేసినాను. ఓకే మేడం. సోషల్ వెల్ఫేర్ దాంట్లో యాక్చువల్ నాకు ఇష్టం లేదు, అది మన క్యాడర్ కాదు. కానీ మా ఫాదర్ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్. ఓకే, సర్వీస్ చేయాలి అనేసి, అది కూడా ఎక్కడో అనంతపూర్ దగ్గర నల్లమాడాన ఏదో సంథింగ్ ఏదో ఊరు, అక్కడ ఇస్తే అక్కడ అంటే వాష్రూమ్స్ అవన్నీ ఏం ఫెసిలిటీస్ లేవు. నేను కష్టం అవుతుంది కదా అనేసి మా డాడీ ఏం చేసినారు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడో కరీంనగర్లో ఉండే క్వార్టర్ ఇచ్చినారు. కరీంనగర్లో మల్లాపూర్ అనే సోషల్ వెల్ఫేర్ దాంట్లో పనిచేసినాను. ఓకే మేడం. సోషల్ వెల్ఫేర్లో కొద్ది రోజుల పాటు చేసినాను. మళ్ళీ తర్వాత సిబెల్గల్ కర్నూలు డిస్ట్రిక్ట్ సిబెల్గల్లో కూడా కొద్ది రోజులు ఒక 1 year 6 months అట్లా చేసి ఉంటాను మేడం. తర్వాత నెక్స్ట్ 2004లో నాకు అపాయింట్మెంట్ వచ్చింది. ఓకే మేడం.
మళ్ళీ తిరిగి కాంట్రాక్ట్ బేసిస్. కాంట్రాక్ట్ బేసిస్ సర్వీస్. యా. అదే ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ ఎలా మేడం? మ్యారేజ్ స్టోరీ మేడం మాకు. మ్యారేజ్ ఎలా మేడం? మ్యారేజ్ అంటే మా ఓన్ మా ఏమంటారు మేనమామ కొడుకే. మేనమామ కొడుకే. యా, బావగారు. ఓకే. సో తనకి నేనంటే ఇష్టము. ఓకే మేడం. ఇష్టంతో ఇష్టంతోనే చేసుకున్నాను. ఓకే. లవ్ అలా ఏం లేదా? ఆ లవ్ అట్లా ఏం లేదు, ఇష్టంతోనే జరిగింది. పాప పుట్టింది మేడం. పాప నౌ షీఈస్ డూయింగ్ హర్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. యా, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ మేడం మీ పాప ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ. ఓకే మేడం. ఎక్కడ మేడం? జిఎంసీ నంద్యాలలో చదువుతుంది. జిఎంసీ నంద్యాల. కేఎంసీ వస్తుంది అనుకున్నాము మేడం. సో మొత్తానికైతే ఎంబీబీఎస్ చేస్తా ఉంది ప్రజెంట్. తల్లి డాక్టరే, మళ్ళీ తిరిగి కూతురు కూడా డాక్టర్ చేస్తా ఉంది. చేయలేంది, కూతురులో తీర్చుకుంటున్నా కోరిక. ఎప్పుడు మేడం మ్యారేజ్? 2004. యా, పోస్టింగ్ వచ్చినప్పుడు. పోస్టింగ్ రాకముందా మేడం, వచ్చిన తర్వాత? జస్ట్ ఇంకా అదే, ఇంకా ఇంచుమించు అదే టైం మేడం. పోస్టింగ్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ మళ్ళీ. సో అది 2 years మేడం. నాకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాను. 2006లో రెగ్యులర్ అపాయింట్మెంట్. ఆ 2004 కూడా నా అపాయింట్మెంట్ ఎట్లా అంటే, ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి అక్కడ ఎక్కడో వైజాగ్ దగ్గర విజయనగరం జిల్లాలో ఇచ్చినారు. అంత దూరం వేసారా మేడం? ఏం మేడం అంత లాంగ్? ఏమో తెలియదు, ఇంకా అప్పట్లో అంతే, ఎప్పట్లోనో ఇప్పట్లోనో నాకు తెలియదు. నాకు ఇచ్చిన పోస్టింగ్ అక్కడే. ఓకే మేడం. విజయనగరం జిల్లా ఫస్ట్ పోస్టింగ్ మెడికల్ ఆఫీసర్గా. ఎప్పుడు? 2006? నో, 2004 January. తర్వాత రెగ్యులర్ పోస్టింగ్ మేడం? 2006 June 5th నేను రెగ్యులర్ పోస్టింగ్ డోన్లో జాయిన్ అయినాను. డోన్లో ఫస్ట్ పోస్టింగ్ కూడా ఇక్కడ రెగ్యులర్ పోస్టింగ్ డోనే. ఓకే మేడం. మళ్ళీ తర్వాత మేడం డోన్లో నేను 2006 to 2016 వర్క్ చేసినాను. 2016 తర్వాత మళ్ళీ నాకు పాణ్యంకి ట్రాన్స్ఫర్ అయింది. పాణ్యంలో వర్క్ చేసేటప్పుడే నాకు కర్నూలులో వేకెంట్ ఉన్నింది ప్లేస్. సో నేను కమిషనర్ని రిక్వెస్ట్ చేస్తే నేను ఒక 3 days 3 to 4 days కర్నూలులో జనరల్ హాస్పిటల్లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, డిస్పెన్సరీ. దాంట్లో కొన్ని రోజులు వర్క్ చేయగలిగినాను. మెయిన్ కోవిడ్ టైంలో ఐ వర్క్డ్ ఇన్ కర్నూలు. పాప స్టడీస్ అన్ని ప్లస్ కొంచెం కంఫర్ట్ ఉంటుంది, అమ్మ నాన్న వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. మా నాన్నకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నింది. సో ఇంకా మా నాన్నకి నేనంటే చాలా ఇష్టము. ఆయన లాస్ట్ టైంలో నేను దగ్గర ఉండాలి అనేది దాంతో కర్నూలుకి వెళ్ళిపోయాను. సో మై డాడ్ హీస్ నో మోర్, ఈజ్ విత్ ద లార్డ్. 2010లోనే లేరు. సో ఆయన ఉన్నంత వరకు బాగా నేను ప్రతిదానికి, అంటే హస్బెండ్ ఉన్నా కూడా అన్నిటికీ నాన్ననే అనేదాన్ని మేడం. ప్రతిదానికి చిన్నప్పటి నుంచి డిజబుల్తో ఉన్నారు కానీ పేరెంట్స్ని ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కామన్ ఎక్కడైనా. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కూడా చాలా లవింగ్ ఫ్యామిలీ. నాకు చిన్నదాన్ని అనేసి కొంచెం బాగా గారవంగా పెంచినారు. కొన్నిసార్లు ఎట్లా అంటే నాది తప్పు అనేది కూడా నాకు తెలియదు. అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పిల్ల ఏంటి ఇట్లా అంటే ప్రౌడ్ అని అనుకుంటారు కానీ, బట్ ఐ డోంట్ నో, అది దట్స్ నాట్ ఎ ప్రైడ్. ఏజ్ పెరిగే కొద్దీ పరిస్థితులు అన్నీ వాటిని బట్టి ఐ కేమ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, వాట్ ఏంటి ఇది లైఫ్. అన్నీ అడిగేంత ఇచ్చేదంతా పేరెంట్స్ కానీ తర్వాత ఉండదు అనేది తర్వాత అన్నీ తెలుసుకుంటూ వచ్చాను. సో అప్పుడు ఏమైంది అని అంటే, ఇట్లానే ఐ వాజ్ లయింగ్ ఆన్ ద బెడ్ అండ్ ఐ వాజ్ టీవీ ఆన్ చేసి చూస్తున్నాను. చాలా బాధగా చూస్తున్నాను అనమాట. అప్పుడు వన్ లేడీ, షీ వాజ్ డ్రైవింగ్ ద కార్, అంటే వీల్ చైర్లో నుంచి వచ్చింది, కార్ ఎక్కింది, కార్ డ్రైవ్ చేస్తే హెచ్ఎం టీవీలో చూస్తున్నాను. హెచ్ఎం టీవీలో 2012 అరౌండ్ 11 December కానీ ఆ టైంలో అనుకోండి. టీవీలో చూసినాను. చూసి వెంటనే హెచ్ఎం టీవీ నెంబర్ కనుక్కొని, ఛానల్ నెంబర్ కనుక్కొని వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఏంటి అనేసి ఎంక్వైరీ చేశారు. సాయి పద్మ ఫ్రమ్ వైజాగ్. వాళ్ళు గ్లోబల్ ఎయిడ్ అని, షీఈస్ నో మోర్, రీసెంట్లీ తను చనిపోయింది.
ఐ ఫీల్ సో సాడ్ ఆఫ్ దట్. తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను విషయం, ఇట్లా పరిస్థితి సాయి అని అంటేనే ఇమీడియట్గా లేదు నువ్వు పెట్టించేసుకో నీ వెహికల్కి, నేను పంపిస్తాను ఇక్కడి నుంచి అనేసి, అక్కడి నుంచి జస్టిన్ అని. సో అప్పుడు ఆల్టో ఉన్నింది కదా, ఆల్టో తీసేసి నేను మళ్ళీ లోన్ పెట్టేసి కార్ లోన్ పెట్టి ఈ బీట్ తీసుకున్నాను, హై ఎండ్ బీట్. ఉమెన్ కార్ దూరడమే కష్టం ఇప్పుడు కొంచెం లేటెస్ట్ గా అదొక ప్యాషన్ గా తీసుకొని అందరు డ్రైవ్ చేస్తా ఉన్నారు, కానీ గతంలో అసలు తోలడమే కష్టం నాయన ఉమెన్ అంటే. మళ్ళీ మీరు డిజేబుల్ ఉండి కూడా కార్ నేర్చుకోవాలనే సంకల్పము అంటే ఇక్కడ కంప్లీట్లీ. యాక్చువల్ గా చెప్పాలి, నేను డ్రైవింగ్ నేర్చుకున్నా, నేను 3 days లోనే నేర్చుకున్నా డ్రైవింగ్. 3 days, within 3 days లో? ఓకే మేడం. మా నెవ్యూస్ ఉన్నారు, మిల్కీ అని, తర్వాత కిబ్ అని, ఒక డాక్టర్, ఒకతను అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటారు. సో వాళ్ళు కర్నూలులో ఉన్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నారు వాళ్ళు, అప్పుడు ఒక మెడిసిన్ చదువుతున్నాను, ఇంకొకటి ఇంజనీరింగ్. సో వాళ్ళు నేర్పించినారు వితిన్ 3 days లో. 3 days నన్ను వాళ్ళు వచ్చి ఆల్టరేషన్ చేసి మాడిఫై చేసి జస్ట్ మాకు కార్ ఎట్లా నడపాలనేది ఊరికే చెప్పేసి వెళ్ళిపోయినారు వాళ్ళంతే. ఒక 3 days వీళ్ళు నాకు నన్ను అంటే డ్రైవింగ్ సీట్లో నేను కూర్చొని ఇంకా వాళ్ళు చూపించినారు. ఇంకా అంతే, ఆ 3 days. ఇంకా 3rd day నుంచి 4th day నుంచి నేనే తీసేసిన బండి. నేను తీసినాను. ఎవరినన్నా ఎక్కమంటే ఎవరు ఎక్కవాలి కాదు, మా అమ్మ కానీ మా సిస్టర్స్ కానీ కార్లో ఎక్కమంటే లేదు పోయిరా పో భయపడేవాళ్ళు, వాళ్ళు భయపడేవాళ్ళు. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా హస్బెండ్ హీ సువర్ణ బాబు మేడం, ఈజ్ అ నైస్ పర్సన్. అంటే ఇంట్లో వాళ్ళే కదా, ఇంట్లో వాళ్ళనే కాదు, ఈజ్ అ సోర్స్ ఆఫ్ జాయ్ ఫర్ మీ. సపోర్టివ్, చాలా లవింగ్, చాలా కేరింగ్. అది మా లైఫ్ అట్లా వెళ్ళిపోతుంది. రీసెంట్లీ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఎ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఒకటి. అంటే సర్వీస్ చేస్తున్నాను. నా సర్వీస్లో కోవిడ్ టైంలో కూడా నేను ఏమి ఎగ్జామ్షన్ తీసుకోలేదు. నేను ఎప్పుడు కూడా నాకు ఎట్లా అంటే నేను చేయలేను అనేది ఒకరితో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎగ్జామ్షన్స్ అంటే నేను డిజేబుల్డ్ కాబట్టి నేను అది చేయను, ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పోను, అట్లాంటిది నేను తీసుకోలేదు. నార్మల్గా వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అట్లనే నేను కూడా కామన్ మ్యాన్ లాగే ఉంటారు, చేశాను. కామన్ ఉమెన్ లాగానే ఇప్పటిదాకా కూడా లైఫ్ లీడ్ చేశాను. సో హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు ద ఆల్మైటీ గాడ్. అంటే ఆ కరేజ్ అదంతా, అది మాత్రము కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. బాధ వస్తుంది, ఏడుస్తాను, అన్నీ చేస్తాను. వాష్రూమ్ ఈజ్ మై బెస్ట్ ప్లేస్ ఫర్ మీ. బాధలు అవన్నీ ఉన్నప్పుడు, బట్ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అంత ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అట్లా ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్ని ఉన్నా మూవ్ అయిపోతున్నాం కదా. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ ఎట్లున్నాయంటే హర్ష, వెరీ వెరీ సాడ్ కండిషన్స్ ఇన్ ద సొసైటీ. అంటే సోషల్ మీడియానో అనుకోవాలన్నా, లేకపోతే అంటే జనాలు ఎట్లయిపోయినారంటే ఇట్లా కంప్రెస్డ్ అయిపోయినారు. వాళ్ళే అయిపోయి పక్కన వాళ్ళతో మాట్లాడుకోకుండా, వాళ్ళ థింగ్స్ షేర్ చేసుకోకుండా, పక్కన నీకేమవుతుందో, నువ్వు కామ్గా డల్గా ఉన్నావు, నువ్వు ఎందుకున్నావు అనే ఒక కాన్సెప్ట్ లేదు కనీసం. ఏంటి అట్లున్నాడు, ఈరోజు డ్యూటీకి వచ్చినాడు కదా, ఏమైంది, పలకరిద్దాము అనేది లేకుండా వాళ్ళే ఇదైపోయి సూసైడ్స్ ఎక్కువ అయిపోయినాయి. అది చాలా బాధేస్తుంటుంది. చాలా యంగ్ పీపుల్ లవ్ అని అదని, అది చాలా తప్పు హర్ష. దేవుడు మనకి లైఫ్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎండ్ చేయకూడదు. సాధ్యమైతే దాన్ని మనం ఖచ్చితంగా సొల్యూషన్ లేకుండా ఏ ప్రాబ్లం ఉండదు. నేనే ఇంత చేసినాను. నేను అందుకనే నేను యూట్యూబ్ ఛానల్, నా పర్పస్ ఏంటి, ఎందుకు దాన్ని చేసినాను అని అంటే, నేను ఎన్ని ఓవర్కమ్ చేసి వచ్చినాను కదా. లెట్ పీపుల్ నో, పీపుల్కి తెలియాలి. వాళ్ళకి తెలిస్తే అరే ఈమెనే చేస్తుంది కదా, మనం ఎందుకు చేయలేము. మనుషులకే కదా కష్టాలు వచ్చేది. అంతే కదా మేడం. మరి ఇంకా వస్తాయి, బాధలు వస్తాయి.
కొంచెం సేపు ఏడవండి, ఏడ్చండి, మళ్ళీ తర్వాత ఆలోచించుకోండి. అసలు ఫస్ట్ దానికన్నా ముందు ప్రాబ్లం వచ్చింది అని అంటే నేనేం చేస్తానంటే నా పర్సనల్గా నేను కొంచెం థింక్ చేసుకుంటా. అంటే ఇది నా ఓన్ వల్ల వచ్చిందా, నేను దీనికి వెనకాల నాది ఏమన్నా ఉందా, నా పాట ఏమన్నా ఉందా అని నేను ఆలోచించుకుంటా, రెక్టిఫై చేసుకుంటా. ఏదన్నా ఉంది అని అంటే దాన్ని నేను అంటే మార్చుకోవడానికి లేకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలనేది ఆలోచించుకుంటాను. లేదు నాది ఏం లేదు అయినా కానీ సఫర్ అవుతున్నాను, ఇట్స్ ఓకే, పేషెన్స్, కొంచెం ఓర్పు పట్టుకుంటాను. ఓర్పుతోటి లేదులే ఇప్పుడు ఎట్లా అంటే ఒక నైట్ తర్వాత మళ్ళీ నీకు డే వస్తుంది, అంతే కదా మేడం. అంతే, ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే థింగ్స్ విల్ బికమ్ బెటర్. అంతే, ఆ టైంలో క్షణికావేశంతో ఆ డెసిషన్స్ తీసుకొని ఆ లైఫ్ని ఇప్పుడు వాళ్ళు చేసుకోవడమే కాదు పక్కన వాళ్ళని చేయడము అది చాలా బాధాకరము. నువ్వు గమనించినవా లేదో, డిసేబుల్డ్ పీపుల్ ఎన్ని కష్టాలున్నా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వీ డోంట్ సీ ఎనీ సార్ట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ డిప్రెస్డ్ కండిషన్స్ లేకపోతే ఇట్లాంటి దానిలో ఉండరు. ఏంటంటే వాళ్ళు స్ట్రగుల్కి అలవాటు పడిపోయినారు. కామన్గా నా ఛానల్ పేరు వచ్చేసి గ్రేస్ ఆన్ వీల్స్ 2025. అంటే వేరే వాళ్ళది కూడా ఉన్నాయి గ్రేస్ ఆన్ వీల్స్ అనేసి, నేను ఇంకా ఏం పెట్టాలా అనేసి 2025 డిసెంబర్లోనే లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ చేసినాను. తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ చాలా మందికి ఇన్స్పైర్ గా మారుతుంది, మోటివేటెడ్ గా మారుతుంది. అట్లీస్ట్ ఒక్కరన్నా ఇన్స్పైర్ అయితే 100% అవుతారు. నేను ఐ బి సో హ్యాపీ అన్న దాంతోనే నేను దాన్ని స్టార్ట్ చేశాను. తప్పకుండా సక్సెస్ అవుతుంది. అది కావాలి మేడం. ఇక్కడ మీరు ఏదో అంతర్గత ఆలోచన లేనట్టుగా సొసైటీ కోసం చేయాలనే ఆలోచనతో పెడుతున్నారు కాబట్టి తప్పకుండా బై గాడ్స్ గ్రేస్ అంటే దేవుడు నేను కష్టపడినాను, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఇట్. నేను లోన్ పెట్టి అంటే ఒక కస్టమైజ్డ్ హౌస్ కూడా నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఓకే మేడం, కస్టమైజ్డ్. సో సుమన్ టీవీ ప్రేక్షకులు కావచ్చు లేకపోతే ఈ పాడ్కాస్ట్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ టేక్ హేస్టీ డెసిషన్స్. సూసైడ్స్ మాత్రము దయచేసి ఆ థాట్ రానియొద్దండి. మీకు తెలిసిపోతుంటుంది మీరు డిప్రెస్ అవుతున్నారు లేకపోతే అన్నప్పుడు వెంటనే మీరు మీ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవడానికి చూడండి. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే దాంట్లో మనది ఎంతవరకు ఉంది అనేది మనం క్వశ్చన్ చేసుకొని దాన్ని ఆలోచించుకొని నేనేమైనా చేసినందువల్ల నేను ఇట్లా అవుతున్నానా అనేది దాన్ని మనం సొల్యూషన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు స్కూల్స్కి వెళ్ళాలంటే ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ప్రతి స్కూల్కి కూడా ర్యాంప్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే సొసైటీ మారుతుంది, తర్వాత గవర్నమెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మా గురించి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ గవర్నమెంట్స్ ఆల్సో రైట్ నౌ. సొసైటీకి నేనేమి ఇవ్వగలను అనేది నేను ఆలోచిస్తున్నాను. సో in the days to come definitely something will be happening. అది ఏమో తెలియదు, నేను ఇప్పుడు చెప్పలేను. దేవుడైతే నన్ను యూజ్ చేసుకోవాలనేది నా యొక్క కోరిక. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ బ్లెస్ మీ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ద పీపుల్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. నో నీడ్ ఆఫ్ సింపతి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మేడం గారు మాట్లాడిన ప్రతి మాట కూడా యావత్ సమాజము అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ పోడ్కాస్ట్ చూడండి. చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్పులు ఎక్కుపోయి జాబ్లు రాక ఇలా చాలామంది సూసైడ్ చేసుకోవడము, ఇంకా రకరకాల ఇబ్బందులు పడుకోవడము, భార్యాభర్తలు కొట్లాడి పిల్లలకు దూరం అవుతూ చనిపోతూ ఇలాంటి రకరకాల సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటారు కదా. నాకు ఇది లేదు, నాకు ఆస్తి లేదు, ఇంకోటి లేదు, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఫీల్ అవుతుంటారు. కానీ మేడం ఏమంటున్నారంటే ఈ పోడ్కాస్ట్లో అద్భుతంగా చెప్పారు కాబట్టి తప్పకుండా వీక్షించండి. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ సో మచ్.